రైట్, రాజేష్ గారు మీ ప్రశ్న అడగండి. నాగార్జున గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు అంటే ఈ ఇష్యూ ఎలా జరిగిందో ఎవరికి ఒక క్లారిటీ లేదు. బట్ ఒక మానవత్వ దృక్పథంతో మోడీ దగ్గర నుంచి వేరే వేరే వాళ్ళందరూ సంతాపం తెలిపారండి. తొందరగా రికవర్ అవ్వాలని కనుక్కున్నారు. ఈవెన్ చంద్రబాబు నాయుడు వాళ్ళ పేజెస్ లో ఏం చేసినా సరే ఆయన మెయిన్ పేజ్ లో ఆయన బాగుపడాలని మాత్రమే చేశాడు. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఒక ఉన్మాదిలాగా మాట్లాడుతున్నాడండి. సో మీకేం చెప్తున్నానంటే, నేను అదే కోడికత్తితో పొడవటానికి నేను రెడీ అండి పవన్ కళ్యాణ్కి. ఆయన రెడీనా పొడిపించుకోవడానికి, లేదంటే రాయిసడానికి నేను రెడీ, ఆయన రెడీనా ఇసిరించుకోవడానికి. ఇది ఒకటండి. ఈ రోజు మీరు మాట్లాడుతున్న ఈ అగ్రెసివ్నెస్ ముందే ఉండుంటే ఈ పరిస్థితి వైఎస్ఆర్సీపీకి లేదా జగన్కి వచ్చి ఉండేది కాదండి. ముందు నుంచి మీరు ఎందుకు ఈ అగ్రెసివ్నెస్ మిస్ అయ్యారు? ఎప్పుడు మీదకి వచ్చిన తర్వాతనే తీసుకుంటారా? మూడో ప్రశ్న అండి, మహేష్ లాంటి వాళ్ళే కాదండి ఇప్పుడు మాట్లాడింది, ఇంకో ఇద్దరు మీకు కాల్ చేస్తారండి. శ్రీధర్ రెడ్డి అలియా శ్రీధర్ చౌదరి, మాధవి అని ఒక ఇద్దరు పనికిమాలిన టీడీపీ వాళ్ళు ఉన్నారండి, ఇక్కడే యుఎస్ లో కూర్చున్నారు. వాళ్ళు మీకు కాల్ చేస్తారు, ప్రతి దాంట్లోనే కాల్ చేస్తారు. నాగార్జున గారు, రాజేష్ గారు అడిగిన క్వశ్చన్స్ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకున్నామండి సార్. రాజేష్ గారికి కానీ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి మహేష్ గారు కానీ, మీరందరూ ఎక్కడో భారతదేశ ఖండాంతరాలు దాటి సప్త సముద్రాలు దాటి ఒక ప్రాంతంలో ఉండి అయినా తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాలు జరుగుతున్నటువంటి రాజకీయ సామాజిక పరిస్థితులను అంచనా వేసుకొని మీరు ఉండడం నిజంగా శుభసూచకమే. కానీ ఎంతవరకు ఏంటి, ఒక విఘ్నులుగా ఉండి మేధావులుగా ఉండి ఒక స్థాయి ఉన్నత విద్యను అభ్యసించి 10 మంది ఐబర్డ్గా ఒక స్టేట్ని, ఒక డెవలప్మెంట్ని చూసేవాళ్ళు కొంత పరిణితి ప్రదర్శించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. ఐ అపీలింగ్ టు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా, ఎవరైనా తెలుగుదేశం పార్టీలోనే ఉంటే చూడండి, ఒక విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా ఏదైనా ఒక బేసిక్ ఎలిమెంట్గా ఈ ప్రజలకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సరైనటువంటి ఇష్యూస్. ఈరోజు మీరు ఆలోచించండి, విద్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 53,000 పాఠశాలకు ఒక 17,380 కోట్ల రూపాయలు పెట్టి నాడు నేడు మీద డెవలప్ అయినాయా అవలేదా? దీనికి సంబంధించి మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సర్వేలెన్స్ చూడండి, నీతి ఆయోగ్ రిపోర్ట్ చూడండి, వాస్తవా కాదా గమనించండి. దాంతోపాటు సెకండ్, ఉద్యోగాలకు సంబంధించి పార్లమెంటులో ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారి టైంలో 34,000 ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ కానీ, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, లేకపోతే నేరుగా ఇచ్చినటువంటి గ్రామ సచివాలయ ఉద్యోగులు ఏంది, గ్రూప్ 1 ఏంది, హెల్త్కి సంబంధించిన విషయాలు కానీ సుమారుగా 5,73,000 ఉద్యోగాలు వచ్చినాయి. దీంతోపాటు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్ ఉంటుంది, లేకపోతే ఒక 50 కిలోమీటర్లకు ఒక ఫిష్ లైనింగ్ సెంటర్ ఉంటుంది, ఒక 50 కిలోమీటర్లకి ఒక ఫిషింగ్ హార్బర్ ఉంటుంది. Luxury is now becoming a need rather than something that you aspire to be. So that is adding a lot of fuel. Obviously, government has played a vital role in it. In a city like Mumbai, a luxury home may be something upwards of rupees 10 crores. In city like Delhi, again maybe something upwards of 8-9 crores. But in Bangalore, we typically define a luxury home anything which is upwards of about 3 crores. It's a combination of increased wealth, availability of more luxurious homes, and simultaneously the overall economy doing better. This and more. Streaming on News 9 Plus. 10 ఫిషింగ్ హార్బర్లు జరుగుతున్నాయి, 9 ఫిష్ లైనింగ్ సెంటర్ల నిర్మాణం జరుగుతుంది, 3 పోర్ట్లు జరుగుతున్నాయి. సుమారుగా 16,000 కోట్ల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ తీర ప్రాంతంలో డెవలప్మెంట్ జరుగుతుంది. దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి 3 నోడ్స్ ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్ నోడ్ ఒకటి ఉంది, చెన్నై,
విశాఖపట్నం ఒక రోడ్డు ఉంది, తర్వాత విశాఖపట్నం టు బెంగళూరు ఒక నోడ్ ఉంది, 3 ఇండస్ట్రియల్ క్యారిడార్స్ నోడ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ ముందుకు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో గతంలో అప్పులు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు 22.5% పర్ ఇయర్. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 12.31% మాత్రమే అప్పులు తీసుకున్నారు. ఇట్లా ఏ కేటగిరీకైనా సరే విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా దీనికి సంబంధించినటువంటి ఏ విషయంలో అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎక్కడుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవి కాకుండా ఏ రంగాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ప్రభుత్వం వెనుకబడి ఉంది, ఏ రంగాల్లో ముందుకుంది. మీరు ఎక్కడో విదేశాల్లో ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏమైనా చేయూతనందించాలి, లేకపోతే సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. వివిధ రంగాల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అంశాలను బేరీజు వేసుకొని నీతి ఆయోగ్ రిపోర్ట్స్ని చదువుకొని, లేకపోతే సోషల్ ఎకనామిక్ సర్వేస్ రిపోర్ట్స్ చదువుకొని, పార్లమెంట్లో పెట్టేటువంటి బడ్జెట్స్ రిపోర్ట్స్ చదువుకొని, అసెంబ్లీలో ఇచ్చేటువంటి మిగతా రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ చదువుకొని మీరు ఒక క్రియాశీలకమైనటువంటి ఇన్పుట్స్ రాష్ట్ర ప్రభుత్వాలకి ఇస్తే మేము ఇంకా ఆనందపడతాం. కానీ ఇంకా ఎల్లో మీడియాలో రాసినటువంటి వాక్యాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాసినటువంటి ఆ బాత్రూమ్ కథనాలు, వీటన్నిటినీ మీ మైండ్ నిండా నింపుకొని చాలా సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలతో విడిపోయిన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూస్తున్నటువంటి దృఢ సంకల్పంతో సాగుతున్నటువంటి ఈ ప్రయాణంలో మీ పాత్ర కూడా ఉండాలి. కానీ ఇటువంటి చిన్నటువంటి నింపుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతికి నిరోధకులుగా మారుతున్నటువంటి వారి ట్రాప్లో మీరు పడద్దని మరొకసారి కూడా ఇస్తున్నా. ఇదే రాజేష్ గారు అడిగారు, అగ్రెసివ్నెస్ అనేది మీకు మీ సమాధానాల్లో కనబడుతున్నాయి, ముందెందుకు కనపడలేదంటే ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, ఈ పార్టీ కానీ, ఈ ప్రభుత్వం కానీ గతంలో ఒక 14 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశారు. దీంట్లో ప్రజల్ని కొన్ని విషయాల్లో మైపర్పు గురి చేశారు. ప్రజలకి కొన్ని సమస్యలు తెలియకుండా, కొన్ని విధానాలు అర్థం కాకుండా, కొన్ని నినాదాలని తెలియజేయకుండా ఉంది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అగ్రెసివ్నెస్ అనేది విద్య, వైద్యం, ఉపాధి, యువత, రంగాలు, చేయూత ఇటువంటి ఇష్యూలో అగ్రెసివ్గానే పనిచేసాం. మా పనితీరులోనే అగ్రెసివ్నెస్ కనపడుతుంది. మాట తీరు అనేది ఎన్నికల క్షేత్రంలో, ఎన్నికల సంగ్రామంలోకి వచ్చిన తర్వాత అగ్రెసివ్ కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొంత ముందుకు తీసుకోవడానికి, సమర్థవంతమైన నాయకత్వంలో ముందుకు తీసుకురావడానికి, దార్శనీయమైనటువంటి కోణంలో ముందుకు వెళ్ళడానికి ఐక్యరాజ్య సమితి కానీ, భారతదేశ ప్రభుత్వం కానీ తీసుకొస్తున్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ SDG లక్ష్యాలకి అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి, సమకాలీన భారతదేశ రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి మెరుగైనటువంటి స్టెప్కి, ముందుకు వెళుతున్నటువంటి ప్రతి అడుగుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు NRIలందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.